20 ఏళ్ల క్రితం ఈ ఆకలి నాతో ఆడించిన అబద్ధం నా జీవితాన్ని మార్చేసింది. పువ్వులు పండించే రైతు కళ్ళలో నిప్పులు పోయించకూడదు. భూమికి అంత మంచిది కాదు. ఏ ఆపు, నా సంగతి నీకు తెలీదు. కరాటేలో నేను రెయిన్బో బెల్ట్. బొమ్మనిస్తే బొంబాయిలో పడతావు. ఒక్క కాఫీ అడిగితే ఆస్తులు అడుగుతున్నట్టు ఎందుకంత కోపం? అయినా నువ్వేంటి ఇంటల్లుళ్ళ టీలు కాఫీలు అడుగుతున్నావు? పొర్రపాటున దీన్ని దాటి ఇటువైపు నీ వేలొచ్చినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. This is ridiculous. Slow down. This is not your chamber room. This is board room. మీ పెద్దనాన్న లేకపోవడంతో ఈ కంపెనీ భారం అంతా ఇన్నాళ్ళు ఈ భుజాల మీద మోసాం. మీ నాన్న లేకపోవడానికి కారణమే వాడు. ఇప్పుడు ఈ బాధ్యత నీ చేతిలో పెట్టబోతున్నా. ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వను. బిజినెస్ అంటే బాధ్యత కాదు, బరువు కూడా ఉంటుంది. ఎవరినైనా మొదటి తప్పు దగ్గరే ఆపేయాలి. ఈ ఇంట్లో పండగ జరుగుతుందంటే చాలు ఆవిడ కంట్లో నిప్పులు పోసుకుంటుంది. ఇంత వయసు వచ్చినా ఆవిడ బుద్ధి మాత్రం మారట్లేదు. వర్ధన్ తన మా వదిన. కంపెనీలో 50% షేర్స్ ఉన్నాయి తనకి. ఆడింట్లో పనిచేసే పాలేరుకి ఎదురు చెప్పినందుకు ఈ నాలుగు కోసేశాడు అయ్యమ్మ. అలాంటిది ఆడి మీద కంప్లైంటా? నా బాబు ఎక్కడున్నా పిలిపించండి. మనకి కంపెనీలు ఆస్తులు లేకపోయినా పర్వాలేదు. తను నా పక్కనుంటే చాలా బాగుంది. తను నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళడు. మామూలుగా నేను కొట్టను, కొడితే మామూలుగా కొట్టను. మనస వాచ కర్మణ నిలబడిన పురుషోత్తముడు వాడు.